అవినీతి అక్రమాలు మట్టి మాఫియాలకి చిరునామాగా గన్నవరం నియోజకవర్గం మారిందని టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. 9 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు గన్నవరంలో టీడీపీ గెలిచిందని గుర్తు చేశారు. ఆయన తనకు వైసీపీలో జరిగిన అన్యాయం, అవమానం చెప్పలేనివని బాధపడ్డారు. గన్నవరంలో గెలిచి చంద్రబాబు, భువనేశ్వరికి గన్నవరం స్థానం గిఫ్ట్ గా ఇస్తా అంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం అంటే ప్రత్యేక ప్రాముఖ్యత, ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం అటువంటి నియోజకవర్గానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, యార్లగడ్డకు సంబంధించి అసలు ఒక బ్రాండ్ ఉంది గన్నవరానికి సంబంధించి. సో ఈ ప్రచార ప్రక్రియ ఎలా కొనసాగుతూ ఉంది? గన్నవరం ప్రజలు నేను వెళ్ళిన కొత్తలో నాకు ఎయిర్పోర్ట్ తప్ప ఏం తెలియకపోయినా వాళ్ళు సొంతూరు బిడ్డలా నన్ను ఆదరించే పరిస్థితి. అలాగే గన్నవరం నియోజకవర్గంలో బ్రాండ్ ఉందంటే అది ఒప్పుకు తెరాల్సిందని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఏమీ చేయకపోయినా, నేనే పదవి లేకపోయినా, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగినా, ఏఎంసీ చైర్మన్ పదవి పోయినా, అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు ఏ పదవి ఇవ్వకుండా నా అత్యంత అవమానకర పరిస్థితుల్లో గన్నవరం నుంచి బయటికి పంపించిన నా పచ్చబొట్లు వేపించుకున్న యువత అసలు అభిమానానికి పారామీటర్స్ ఏంటో తెలియదు. అంటే ఒక మనిషి ఎందుకు అవమానిస్తారంటే దానికి లాజిక్ లేదు, ఇల్లాజికల్గా అనుకుంటాం తప్ప. పోనీ సినిమా యాక్టర్లు అలాంటి వాళ్ళు అయితే పోనీ వేరే విషయం. 30 మంది పైన నా పచ్చబొట్లు చేతుల మీద పేర్లు, గుండెల మీద నా బొమ్మలు వేయించుకున్నారంటే నేను బ్రాండ్గా నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ సర్పంచ్ రాజు కోట వినయ్ మీద కేసు పెట్టినా, నైట్ వెళ్తే కోవిడ్ వచ్చింది. అలాగే కాళీ రమేష్ అని ఇంకో ఎస్సీ సర్పంచ్ కాకులపూడి ఆయన మీద కేసు పెడితే వెళ్ళా. నేను ఎప్పుడు వెళ్ళినా జనం విపరీతంగా వచ్చే పరిస్థితి, కుర్రాళ్ళు విపరీతంగా వచ్చే పరిస్థితి. నూజివీడు కోర్టుకి నేను వాయిదాలకు అటెండ్ అయ్యేటప్పుడు 600 మంది కుర్రాళ్ళు తక్కువ ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. ఆ గన్నవరం నియోజకవర్గ యువత, నా ఎస్సీ బీసీ సోదరులు, నా తమ్ముళ్ళు, వాళ్ళే నన్ను రాజకీయంగా ఇంకా లైమ్ లైట్లో ఉండేటట్టు చేశారంటే ఏమాత్రం సందేహం లేదు. ఆ 1000 మంది 1500 మంది యువత ఆ బ్రాండ్తోనే రాజకీయాల్లో కొనసాగుతున్నా. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా అవమానాలు మోసా, చాలా నగుబాటుకు గురయ్యా. అది గన్నవరం నియోజకవర్గ ప్రజలకి, వైసీపీ శ్రేణులకి, నాయకులకి అందరికీ తెలిసిన విషయమే. నేను గన్నవరాన్ని వీడిన తర్వాత మళ్ళీ గన్నవరం రాజకీయాల్లో యాక్టివ్గా బ్యాక్ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ రోజు లోకేష్ బాబు ప్రకటించిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఓన్ చేసుకున్నారు. నేను ఎందుకు దానికి కారణం, ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడం కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన నేచర్ నాది కాదు. నేను రైతువారి కుటుంబం నుంచి వచ్చా, ఐటీ ప్రొఫెషనల్ నుంచి వచ్చా. నేను ప్రొఫెషనల్గానే ఉన్నా. నా పనితీరు, నా పద్ధతితో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా రైతులకు విశేష సేవలు అందించా. ఆ బ్యాంకుని దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. అట్లాగే గన్నవరం కూడా నెంబర్ 1 స్థానంలో పెడతానని చెప్తున్నా. గన్నవరం నెంబర్ 1 స్థానంలో పెడతాననేది ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. అలాగే గన్నవరం ప్రజలు, విఘ్నులు ఎవరికి అన్యాయం జరిగినా స్పందించే గుణం ఉంది వాళ్ళకి. గద్దె రామ్మోహన్ రావు టికెట్ రాకపోతే 1994లో ఇండిపెండెంట్గా గెలిపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఆ తర్వాత ముద్రబోయిన వెంకటేశ్వర కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే 10 ఏళ్ల తర్వాత 2004లో మళ్ళీ ఆయన కూడా ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్ర మా గన్నవరం నియోజక ప్రజలది. నాకు జరిగిన అన్యాయం, నాకు జరిగిన నగుబాటు, నాకు జరిగిన అవమానాలు, అత్యంత అవమానకరంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఫైనాన్సర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి పోటీ చేసిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఎవరికి అనుచరులకి, సహచరులకి, నాయకులకి, కార్యకర్తలకి పదవులు ఇవ్వకుండా బయటకు వచ్చా. వాళ్ళలో సింహభాగం ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నాతోనే ఉన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ బీఫారం. సార్, ఫైనల్గా గతంలో మీరు వైసీపీ నుంచి, వంశీ టీడీపీ నుంచి, ఇప్పుడు అభ్యర్థులు మీరే కానీ మారింది. సో గతంలో ఎర్జితో ఆయన గెలవటం జరిగింది. సో ఈసారి మీ విజయావకాశాలు ఏ రకంగా ఉండబోతాం? అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ బాలవుతున్నారు 22,000తో గెలిచాడు 2009లో. హ్యాట్రిక్ 2009, 14, 19 ఎలా గెలిచినా తెలుగుదేశం గెలిచింది. వైసీపీ అంతకుముందు ఎంత ఓడిపోయిందో గమనించాల్సిన అంశం. కాంగ్రెస్ పార్టీ ఎంతతో ఓడిపోయింది. కాంగ్రెస్ 2 సార్లు డిపాజిట్ కోల్పోయింది. గద్దె రామ్మోహన్ రావు జరిగిన అన్యాయం కన్నా, మొదలుపోయి వెంకటేశ్వర గారికి జరిగిన అన్యాయం కన్నా నాకు ఎక్కువ అన్యాయం, నగుబాటు, అవమానాలు జరిగినాయి అని గన్నవరం నియోజకవర్గం మొత్తం ఘోషిస్తుందని నేను నమ్ముతున్నా. ఆ ప్రజల స్పందన నేను వెళ్తుంటే ప్రజలు నాకు ఎదురొస్తున్నారు. మన మీడియా సోదరుడు అంటున్నాడు, యార్లగడ్డకు ఎదురొస్తున్న జనాలని టైటిల్ పెట్టాడు. నాకు ఆ భాష రాదు కానీ మీడియా వాళ్ళు పెట్టిన టైటిల్ చెబుతున్నా. సో అదే పరిస్థితులు నా నియోజకవర్గంలో నెలకొని ఉన్నాయి. చంద్రబాబు గారికి కన్నీళ్ళకి కారణానికి సమాధానం నా విజయంగా నేను భావిస్తున్నా. గన్నవరం ప్రజలు నాకు జరిగిన అవమానం కానీ, నాకు హార్ట్కి స్టంట్ వేస్తే హైదరాబాదు కొన్ని వేల మంది వచ్చారు గన్నవరం నియోజకవర్గం నుంచి. ఆ అపార్ట్మెంట్ జైబేరియాలో ఆశ్చర్యపోయిన పరిస్థితి.
గన్నవరం నుంచి వైసీపీలో ఆ రోజు వచ్చిందంతా వైసీపీ వాళ్ళే. బేద బిక్కి వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, రెకార్డు దగ్గర డొక్కని వాళ్ళు ఎక్కువ మంది వైసీపీలో ఉంటారు. బీసీ ఎస్సీ సోదరులు అన్యాయాన్ని నగ్గుబాటుని సహిస్తారు. అందుకే ఇండిపెండెంట్ గెలిపించిన నియోజకవర్గం ఉన్నది. అది విజయవాడ టౌన్లో కానీ వైజాగ్లో కానీ అయితే గెలవరు. ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు మద్దతుతో ఎట్టి పరిస్థితుల్లో నాకు ఓటేసి నన్ను శాసనసభకు పంపుతారని నమ్మకంతోనే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను. నీ అపాయింట్మెంట్ నాకు అక్కర్లేదన్నా, పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావు, నా నియోజకవర్గ ప్రజలు, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరని నేను బలంగా నమ్ముతున్నాను, నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. గన్నవరం ప్రజల మీద నమ్మకంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చా. గన్నవరం ప్రజలు ఆ దిశగా నన్ను శాసనసభకు పంపడం కానీ జగన్ అసెంబ్లీలో కలపడం కూడా ఖాయం. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, వంశీ అంటే మీరు ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చారో ఒక దశలో వంశీ పోటీ చేయట్లేదని ప్రచారం కూడా నిజమేనదా? మీరే ప్రచారం అంటున్నారు కదా, అది ప్రచారం నిజం అవతలని అడిగితే తెలుస్తుంది, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగితే తెలుస్తుంది. దాని మీద నేను స్పందిస్తాను కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే చంద్రబాబు భువనేశ్వరి జరిగిన అన్యాయం ఏదైతే వారు కంటనీరు పెట్టారో ఆ కంటనీరుకి సంబంధించి ఖచ్చితంగా రెవెన్యూ తెచ్చుకొని చంద్రబాబు భువనేశ్వరికి గన్నవరం నియోజకవర్గంలో గెలిచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి కూడా యార్లగడ్డ వెంకటరావు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.